ప్రభు బలలో మనము పాలు పంపులు పొందక మునుపు పరిశుద్ధ లేఖనములో నుండి కొన్ని మాటలు మనము ధ్యానించుకుందాం. ఈ దినము ప్రభు బలలో పాలు పొందక మునుపు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 28వ వచనం ప్రకారంగా ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెలోని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు బలలో పాల్పొందక మునుపు మన వ్యక్తిగత జీవితాల యొక్క పరీక్ష కొరకు దేవుని లేఖనం యొక్క వెలుగులో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో 14వ వచనాన్ని గమనించగలరు. 172వ పేజీలో గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో, అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువయందు తప్ప దేని యందును అతిశయించుట నాకు దూరమవునుగాక, దాని వలన నాకు లోకమునకు నేనును సిలువబడి ఉన్నాను. చాలా విచిత్రమైన మాట పౌలు గలతీయులకు రాస్తూ ఈ మాట రాయించాడు. పౌలు చెప్తున్న మాటకు అర్థం ఏంటంటే, నేను సిలువను బట్టి అతిశయిస్తున్నాను. ఈ సమాజంలో సిలువ దేనికి గుర్తు అంటే, అప్పటి కాలంలో రోమాలో పుట్టి పెరిగిన ఎవరికి కూడా సిలువ మరణం అనే శిక్ష విధించలేదు. శిక్షలలో అతి కఠినమైన, అత్యంత అవమానకరమైన శిక్ష అంటూ ఏదైనా ఉంది అంటే రోమీలకి అది సిలువ. అందుకనే గలతీయులకు రాస్తూ పౌలు అన్నాడు, సిలువ మీద మ్రాను మీద వేలాడు వాడు శాపగ్రస్తుడు. అంటే సిలువ మరణం పొందాడంటే వీడు శాపగ్రస్తుడని ముద్ర వేయబడింది అన్నమాట. అయితే పౌలు మాత్రం ఆ సిలువను బట్టి నేను అతిశయిస్తున్నాను అంటున్నాడు. ఇది సమాజంలో ఉన్న వారికి పూర్తిగా వ్యతిరేకమైన జీవితం. సిలువ దేనికి గుర్తు? ఇప్పుడు మనం బ్రతుకుతున్న ఈ లోకంలో సిలువ దేనికి గుర్తు అంటే, చాలామంది సిలువ క్రైస్తవ మతానికి, అసలు దేవునికి సంబంధం లేని వారు కూడా స్టైల్ కోసం సిలువలో మెళ్ళ వేసుకుని తిరగడం, ఇలా చెవులకి ఒక చెవు దిద్దుకి ఒక చెవుకి ఒక సిలువ వేలాడించుకుని పెట్టుకోవడం, రకరకాలన్నమాట. కానీ పౌలు ఏమంటున్నాడు తెలుసా? ఈరోజు నాకు ఏమైనా గుర్తింపు ఉందంటే నేను ఆ సిలువను బట్టే గుర్తించబడుతున్నాను. ఆ సిలువ అనేది నా భాగ్యం. ఏమండి, సిలువ ఆ శ్రమలకి గుర్తు. ప్రతి క్రైస్తవుడు తన వ్యక్తిగత జీవితాన్ని ఆ సిలువతో కలుపుకుంటూ రావాలి. అందుకని ప్రభు ఏమన్నాడు? నన్ను ప్రేమించేవాడు అనుదినము తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించేవాడు. కనుక ప్రభువుని వెంబడించాలంటే ఆ షరతు ఉంది. నేను ఆ సిలువను వదిలేసుకుని నేను ప్రభువుని వెంబడించడం కుదరదు. కనుక సిలువకు నా ఆత్మీయ జీవితానికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఎంతవరకు సిలువ నా మీద ఉంటుందో, ఎంతవరకు సిలువ నేను హత్తుకుని ఉంటానో అంతవరకు నేను దేవునిలో ఉంటాను. ఏ రోజు నేను సిలువ వదిలేసుకున్నానో దేవునికి నాకు సంబంధం తెగిపోయినట్టే. సరే, సువార్తల్లో ఉపమానంగా యేసుక్రీస్తు ప్రభు అనేక ఉపమానాలు చెప్తూ వచ్చాడు. సరేనా? ఈ ఉపమానాలు చెప్పిన విధానము వేరే వేరే ఉపమానాలు చెప్పినా 4 సువార్తల్లో రాయబడిన మాటలు మనం గమనిస్తే ప్రతి ఉపమానానికి ఆయన ముగింపు అనేది వేరే వేరేగా చేస్తూ వచ్చాడు. ఆ మాటకు అర్థం ఏంటి? మనం దేవుని మందిరానికి వస్తున్నాం. సరే, దేవుని మందిరానికి వస్తున్నాం. దేవుని మందిరానికి వచ్చిన మనము దేవుని వాక్యము విని ఆ వాక్యపు వెలుగులో మన వ్యక్తిగత జీవితాలను పరీక్షించుకుంటూ మన జీవితాలలో ఎటువంటి మార్పులు చేసుకోవాలో, ఎక్కడెక్కడ మనము దేవుని దగ్గర మన పాపములు ఒప్పుకోవాలో, ఇవన్నీ కూడా ఈ లేఖనాలే మనకి బోధిస్తూ వస్తున్నాయి. అయితే ఈ లేఖనం గురించి
ప్రభు కొన్ని విషయాలు చెప్పాడు. దీని ద్వారా మనము కొన్ని పాఠాలు నేర్చుకోవలసిన వారమై ఉన్నాం. నేను త్వరగా చదువుతాను, మీరు సాధ్యమైనంత వరకు రాసి పెట్టుకోండి, ఎందుకంటే సమయం ఎక్కువ పట్టేస్తుంది కాబట్టి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వచనములో ప్రభు అన్నాడు, చెవులు గలవారు వినుగాక. సరేనా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 9వ వచనంలో ప్రభు అన్నాడు, చెవులు గలవారు వినుగాక. ఒక ఉపమానం అయిపోయిన తర్వాత, ఉపమానం చివరికి వచ్చేటప్పటికి ఈ మాట అన్నాడు. ఉపమానం అంతా చెప్పిన తర్వాత చెవులు గలవారు వినుగాక. ఇంకొక చోట మార్కు సువార్తలలో ఇంకొక ఉపమానం చెప్తూ ఇప్పుడు ఏమన్నాడు, 4వ అధ్యాయము 24వ వచనం ప్రకారంగా మీరు గమనిస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. మరియు ఆయన, మీరు చెవులు గలవారు ఉత్తి వింటే కాదు, మీరు ఏం వింటున్నారో దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. అర్థమవుతుందా? ప్రతి ఉపమానానికి ముగింపు అన్ని చోట్ల సమానంగా లేదు, వేరే వేరేగా ఉంది. ఒక ఉపమానంలో ఏమన్నాడు, చెవులు గలవారు వినుగాక అన్నాడు. మరొక చోట ఏం రాస్తుంది, మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. ఇప్పుడు చెవులు గలవారు వినుగాక అనట్లా. ఆ వినేది మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి. ఏమండి? అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 18వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి ఇప్పుడు ఏమంటున్నాడు తెలుసా, మీరు ఎలాగ వింటున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు. కనుక నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు 3 విషయాలలో నేను జాగ్రత్తగా ఉండాలి. నాకు చెవులు ఉన్నాయి కాబట్టి ఫస్ట్ నేను వినాలి, చెవులు గలవారు వినుగాక. రెండోది, ఉత్తి వింటే సరిపోద్దా అంటే కాదంట, నేను ఏం వింటున్నానో జాగ్రత్తగా చూసుకోవాలి. మూడోది, నేను ఎలా వింటున్నానో కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. చాలా ముఖ్యమండి ఈ 3 విషయాలు. దీని విషయంలో నిర్లక్ష్యంగా ఉండద్దు. ఉత్తి నేను వింటే సరిపోతుంది అనుకుంటే బుద్ధి పొరపాటు. ఏం వింటున్నానో కూడా నాకు తెలిసి ఉండాలి, దాన్ని నేను ఎలా వింటున్నానో కూడా నాకు తెలిసి ఉండాలి. మనం నలుగురు మాట్లాడుకుంటూ ఉండొచ్చు, మీరు విన్నట్టే వింటున్నారు కానీ మీ మనసు ఇక్కడ లేనే లేదు, అది వేరే దేని మీద మీ ధ్యాస ఉంది. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతుండగా మీ ధ్యాస వేరే చోట ఉంటే మీరు విన్నట్ట. అందుకని ప్రభు ఏమంటాడు, మీరు ఎలాగ వింటున్నారో కూడా జాగ్రత్తగా చూసుకోండి అస్మా. కనుక మనము ఎందుకు ఈ మాట చెప్తున్నాము అంటే, ఇదే లూకా సువార్త 19వ అధ్యాయము 48వ వచనంలో ఇంగ్లీష్లో చాలా బాగుంది, తెలుగులో ఆ అర్థము రాలే. ఇంగ్లీష్లో ఎలా ఉందంటే, వారు ఆయనను హత్తుకొనిరి గనక, వారు ఏమి చదవండమ్మా ఒకసారి. లూకా సువార్త 19వ అధ్యాయం ఆఖరి వచనం 48వ వచనం. లూకా 19:48. ప్రజలందరూ ఆయనని హత్తుకుని ఉండిరి గనుక వారికి తోచలే. ఇంగ్లీష్లో ఎలా ఉందో తెలుసా, ప్రజలందరూ శ్రద్ధగా ఆయనను వింటూ ఉన్నారు కాబట్టి ఏం చేయాలో వారికి తోచలే. వాళ్ళు చాలా శ్రద్ధగా అటెంటివ్గా విన్నారు, మెలకుగా ఉండి విన్నారు, రెప్ప వేయకుండా విన్నారు, దగ్గరికి వచ్చి విన్నారు, ఆయన హత్తుకుని ఉన్నారు కాబట్టి ఏం చేయాలో వారికి ఏం తోచలే. ప్రియమైన సహోదరా సహోదరి, దీనిని బట్టి మనం ఏం తెలుసుకుంటున్నాము అంటే, ఈరోజు దేవుని వాక్యము కనుక నీకు వంట పట్టాలి అంటే దానికి ఉండవలసిన మొట్టమొదటి అవసరం ఏంటి? వినడం. నేను వినాలి. ఉత్తి వింటే సరిపోదు, ఏం చెప్తున్నారో నేను జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తి జాగ్రత్తగా చూసుకుంటే సరిపోదు, నేను ఎలా వింటున్నానో జాగ్రత్తగా చూసుకోవాలి. ఏమండి? ఇన్నిసార్లు దేవుడు ఇన్ని విషయాలు, ఇన్ని సంగతులు ఎందుకు రాయించాడు అంటే, మనందరికీ ఒక వ్యాధి. మరి ముఖ్యంగా ఎప్పుడైతే మీరు దేవుని వాక్యము వింటారో ఆ సమయంలో, ఇంగ్లీష్లో దాన్ని ఏమంటారు? డిస్ట్రాక్షన్. తెలుగులో దాన్ని అంతరాయాలు అంటారు. అంతరాయం అంటే
అదే సమయంలో ఏదో ఒక ఆలోచన వస్తుంది, అదే సమయంలో ఫోన్ మోగుద్ది, అదే సమయంలో ఏదో మర్చిపోయింది గుర్తొస్తుంది, అదే సమయంలో అయ్యో అలా మనం అక్కడికి వెళ్ళాల్సింది కదా. ఏదో విధంగా దేవుని వాక్యం మాత్రం నిన్ను వినివ్వకుండా ఒక అదృశ్యమైన శక్తి బలంగా పనిచేస్తూ ఉంటుంది. ఏదో విధంగా నాకు వినబుద్ధి కాదు, వినాలనుండదు, ఎప్పుడైపోతుందా అనిపిస్తుంది. అప్పుడే నేను చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమండి, రెండోది మనము చేయవలసిన రెండో పని ఏంటంటే రాసుకొనుట. ఇవి నా మాటలు కాదు, నేను చెప్పట్లా. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 3వ వచనములో జీవము కలిగిన దేవుడే ఆ మాట అన్నాడు ఇర్మియాతో. ఒకవేళ ఇర్మియా ఆ పని చేయకపోయి ఉంటే ఈరోజు బైబిల్ గ్రంథంలో నువ్వు నేను ఇర్మియా గ్రంథాన్ని అసలు చదువుకునే స్థితిలోనే ఉండకపోదు. కనుక ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 3వ వచనాన్ని గమనించండి. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 3వ వచనం. రాబో దినములలో నట్లు కావున నేను నీతో చెప్పిన మాటలు అన్నిటినీ ఒక పుస్తకములో రాసుకొని. కనుక ఇవి మనకి మూల పాఠాలు. దేవుని మందిరానికి వస్తే ఒకవేళ నేను వీటిలో ఏదో ఒకటి చేయకపోయినా నాకు నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ ఒక పక్క నుంచి వింటూ రెండో పక్క నుంచి రాస్తూ ఉన్నవాడికి నిద్ర ఉండదు, ఎందుకంటే వాడు ఒక పని చేస్తున్నాడు, వాడికి నిద్ర పట్టదు. కానీ ఏది చేయకుండా నేను మౌనంగా కూర్చున్న, కాళ్ళు చేతులు మామూలుగా పెట్టేసుకుని నేను కూర్చున్నానా, నాకు కుణుకుపాట్లు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. దీంట్లో ఇంకొక లాభం ఏంటి, నేను ఏవైతే రాసి పెట్టుకున్నానో ఇప్పుడు రాసేసుకున్నాను కాబట్టి దాన్ని మర్చిపోయే అవకాశం లేదు. ఒకవేళ నేను మర్చిపోయినా నేను మళ్ళీ చదువుకున్నప్పుడు నాకు గుర్తొస్తుంది నేనేం విన్నాను. ఏమండి, ఇర్మియా అప్పటి రోజుల్లో ఇర్మియా దేవుని మాటకు లోబడి రాసుకున్నాడు కాబట్టి మనము దేవుని మందిరంలో సంఘముగా చేరినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు నేను వెంటనే కనుక దానికి రాసి పెట్టుకుంటే అది నా జీవితాన్ని మారుస్తుంది. ఇప్పుడు నా అనుభవం ఎప్పుడైతే ఏదైతే నేను రాసుకున్నానో ఆ రాసుకున్నది నా జీవితంగా మారినప్పుడు ఇప్పుడు నేను దాన్ని అనుభవపూర్వకంగా మిగతా వారికి నేర్పించగలిగే స్థితిలోకి వస్తా. కనుక రెండో విషయాన్ని మనము గమనించాల్సింది ఏంటంటే రాసి పెట్టుకోవడం. అది రాసుకుంటేనే నేను నా చేతులతో నేను రాసుకున్నాను కాబట్టి ఆ రాసుకునేది నేను చదివినప్పుడు నా జీవితం దానికి స్పందిస్తుంది. అరే నేను ఇలాగ లేను కదా, నేను ఇలాగ ఉండాల్సింది కదా, దేవుడు ఇలా ఉండమంటున్నాడు కదా, నేను ఇలా లేను కదా, కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఉండడానికి దేవుని దగ్గర ప్రాధేయపడతా. ఓ ప్రభువా నేను ఇలా లేను, ఇప్పుడు నేను రాసుకున్నాను కాబట్టి దాన్ని ఎన్నడూ నేను మర్చిపోను. ప్రియమైన సోదర సోదరి, ఒక మాట ఇవాళ మీరు శాశ్వతంగా జ్ఞాపకం ఉండించుకోండి. రేపు నేను ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇక్కడ నిలబడే వాని మాటలు కానీ, వాడి తలంపులు కానీ, వాడి అభిప్రాయం కానీ మీకు ఎటువంటి విధంగా కూడా ఉపయోగపడవు. వినేవారి జీవితంలో కార్యసాధకము చేసేది దేవుని వాక్యము మాత్రమే. నా తలంపు కాదు, నా అభిప్రాయం కాదు, నా జ్ఞానం కాదు. మనిషి మంటి శరీరంలో నుండి వచ్చింది ఎవరి జీవితాలు మార్చలేవు. మార్చగలిగింది ఏంటి? శక్తి, దేవుని శక్తితో కూడిన దేవుని వాక్యం. అందుకే దాన్ని రాసుకోవాలి. పరిశుద్ధాత్ముడు బెరేయా సంఘస్థులకు ఒక బిరుదునిచ్చాడు. ఒక బిరుదు అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనములో, అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనములో అపోస్తుడు అయిన పౌలు బర్నబాలు పరిచర్య చేస్తున్న దినాలలో బెరేయ విశ్వాసులు వాళ్ళు బోధను విని తమ గృహాలకు వెళ్ళి పని ముగించుకుని తిరిగి మళ్ళా దేవుని మందిరానికి వచ్చి
పరిశుద్ధ గ్రంథాన్ని అప్పటి రోజుల్లో ఎవరి దగ్గర పడితే అలా బైబిళ్ళు లేవు. దేవుని మందిరంలో ఒక చుట్టలో ఉండేది. తర్వాత ఇలా పేజీ నెంబర్తో సహా చెప్పినట్టు అప్పటి రోజుల్లో ఉండేవి కావు. కనుక అపోస్తులను చెప్పిన మాటలన్నీ జ్ఞాపకం ఉండించుకుని ఇంటికి వెళ్ళి భోజనాలు అవి చేసి కాలకృత్యాలు ముగించుకుని ఇంటి పనులన్నీ పూర్తి చేసుకుని మళ్ళీ దేవుని మందిరానికి వచ్చి ఆ దేవుని మందిరంలో ఉండే యాజకుడిని బతిమాలుకుని ఆ యాజకుడిని ఆ చుట్ట విప్పమని చెప్పి మళ్ళా పైనుంచి చదువుకుంటూ ఆ మాట ఎక్కడుందో వెతుక్కుంటూ చదువుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడ నిలబడి వాడు చెప్పినట్టుగా బైబిల్లో అలా ఉందో లేదో చూసుకునేవారు. అందుకనే వారిని గురించి పరిశుద్ధాత్ముడు ఏమన్నారు తెలుసా? బెరేయాలో ఉన్న విశ్వాసులు ఎవరు? వాళ్ళు గనులు. చదవండి అన్నమాట. అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 11వ వచనం. మీరు చూసారా, మీరు తెస్సలోనిక విశ్వాసుల కంటే మీరు గనులు. సంఘాలు చాలా ఉన్నాయి. తెస్సలోనికలో ఒక సంఘం ఉంది, ఎఫెసీలో ఒక సంఘం ఉంది, గలతీలో ఒక సంఘం ఉంది, బెరయ అనే ప్రాంతంలో ఒక సంఘం ఉంది. కనుక పరిశుద్ధాత్ముడే అంటున్నాడు, తెస్సలోనిక సంఘం కంటే మీరు గనులే. మీరు గనులు. ఎందుకు గనులు అంటే, అరే మీలో ఉన్నంత ఆసక్తి మేము ఎక్కడ చూడలే. వచ్చామా, విన్నామా, దులుపుకున్నామా, వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటామే కానీ తిరిగి మళ్ళా మందిరానికి వచ్చి జీవగ్రంథాన్ని విప్పి లేఖనాలు అలా ఉన్నాయో లేదో చూసుకునే ఆసక్తి ఇంతవరకు మేము ఎవరిలో చూడలేదు. కనుక మీరు గనులు. ఇది పరిశుద్ధాత్ముడు ఇచ్చిన బిరుదు. మనం ఈ మాట అర్థం చేసుకోవాలండి, చాలా అవసరం. ఇక్కడ కూర్చున్న వారిలో చాలామంది ఫిర్యాదు నేను విన్నా, మీకు తెలిసినట్టు మాకు తెలియదు. ఇవాళ నేను మీకు కొన్ని సూత్రాలు చూపిస్తాను. ఇందులో ఒక్కటి కూడా నా బోధ కానీ నా మాట కానీ కాదు, బైబిల్లో ఉన్న వాక్యాన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. ఎవరికైతే నిజంగా ఆకలి ఉంటుందో, నాకు ఇది తెలుసుకోవాలి, ఎటు పరిస్థితిలో ఈ వాక్యంలో ఉండే భావము నాకు తెలియాలి అన్నప్పుడు ఎవరొచ్చి నీకు చెప్తారు తెలుసా? ప్రభువే నీ దగ్గరికి వచ్చి కూర్చుని ఆ వాక్యంలో ఉండే భావం నీకు చెప్తాడు. ఇది నేను చెప్పట్లే, దీనికి ఆధారం చూపిస్తాను. దానియేలు గ్రంథము, దానియేలు చెరసాల్లో ఉన్నాడు. దానియేలు యవనస్తుడు, చెరసాల్లో ఉన్నారు. ఆ చెరసాల్లో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలందరి పాపము తన మీద వేసుకుంటూ దేవుని దగ్గర ఒప్పుకుంటూ ప్రార్థన చేస్తూ వస్తున్నాడు. అలాంటి దానియేలు గురించి పరిశుద్ధాత్ముడు ఒక మాట రాయించాడు. చూడండి, ఇది అండర్లైన్ చేసుకోండి. ఇది చదువు ఉన్న వారికి మాత్రమే, చదువు లేని వారికి అని కాదు, ఎవరికైనా సరే ఈ వాక్యము వర్తిస్తుంది. మనం వెంటనే ఈ సాకు చెప్తాం కదా, మాకు చదువు లేదు కదండి అంటారు కదా. ఈ చదువు లేదు అన్న వారికే ఈ మాట, సరేనా? చూడండి ఏం రాస్తుందో. దానియేలు గ్రంథము 10వ అధ్యాయం, పేజ్ 741 పేజీ, 741 పేజీ. చూడండి 12వ వచనం. అప్పుడు అతడు, ఎవరు? దేవుని దూత. మీరు ఈ పూర్తి వాక్యం జాగ్రత్తగా వింటే అప్పుడు మీకేమనిపిస్తుంది తెలుసా? దేవుని దూత కాదు, ప్రభువే. అప్పుడు ఇంకా శరీరధారిగా రాలేదు కానీ ఆత్మరూపంగా ప్రభువే వచ్చాడు అనిపిస్తుంది మీకు. చూడండి, అప్పుడు అతడు, ఎవరు? ప్రభువు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకుని నీవు చెప్పిన మాటలు వినినప్పుడు వినబడినవి గనుక నీ మాటను బట్టి నేను వచ్చి తిని. దానియేలు మనసులో లేఖనాలు, ఈ ఇర్మియా గ్రంథం చదువుతున్నాడు. దానియేలు ఇర్మియా రాసిన గ్రంథాన్ని చదువుతున్నాడు. కానీ ఇర్మియాకి అర్థమయ్యేటట్టు దానియేలుకి అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే రాసింది ఎవరు? ఇర్మియా రాశాడు, కొన్ని వందల సంవత్సరాల క్రితం రాసిన గ్రంథం. ఇప్పుడు దానియేలు చదువుతుంటే దానియేలుకి అర్థం కావట్లే. ఇప్పుడు దానియేలు మనసులో నిశ్చయించుకున్నాడు, ఈ వాక్యం నాకు ఎలాగైనా తెలియాలి అని ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, ఈ వాక్య భావం నాకు ఇప్పి చెప్పవా? అందుకని ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. చూడు, అప్పుడు అతడు, దానియేలు భయపడకము, నీవు తెలుసుకొనవలెనని, నువ్వు వాక్యము తెలుసుకొనవలెనని
అదిగో చూసావు, నీ మనసు అప్పగించడం అంటే ఏంటి? నువ్వు మనసులో నిశ్చయించుకున్నావు, నువ్వు రారైనా నువ్వు 600 అయినా ఎట్టు పరిస్థితుల్లో అయినా సరే నాకు ఈ వాక్యం నాకు అర్థం అవ్వాల్సిందే అని ప్రభువుని మాటి మాటికి ప్రార్థనలో అడుగుతా ఉన్నాడు. అడుగుతా ఉంటే ఇప్పుడు జీవం కలిగిన తండ్రి ఏం చేశాడు తెలుసా? తన కుమారుడైన యేసునే పంపించాడు, ఆ దూతనే పంపించాడు. పంపించి 14వ వచనము చూడు, ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు, అయితే సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియజేయడానికి నేను వచ్చి తిని. అది వచ్చేసా కనుక ఏ వాక్యం పట్టుకుని నాకు అర్థం కావట్లేదు నువ్వు అంటున్నావో ఆ వాక్యాన్ని నీకు తెలియజేయడానికి నేను వచ్చా. మాకు చదువు లేదు, మాకు అర్థం కాదు అన్న వాళ్ళందరికీ ఇదిగో, మీలో ఏం లేదు, ఈ ఆకలి లేదు. ఓ ప్రభువా, నీ లేఖనంలో ఉండే మర్మం నాకు అర్థం కావట్లేదు, దాన్ని నేను ఎలాగైనా తెలుసుకోవాలి అని ప్రభు దగ్గర ప్రార్థన చేయడం లేదు, ప్రభుని బతిమాలుకోవడం లేదు. కానీ నువ్వు ఎప్పుడు అడుగుతావా, నీకు వచ్చి నీ పక్కన కూర్చుని నీకు బోధిస్తా, నీకు చెప్తా, నీకు తెలియజేస్తా, నువ్వు 10 మందికి చెప్పే స్థితిలో నిన్ను తీసుకొస్తా అనే దేవుని ఆతృత కనపడట్లే. రోజులు గడుస్తున్నాయి అంతే. అరే, నేనెప్పుడు దేవునికి భయమకరంగా ఉంటా, నేనెప్పుడు దేవుని పని నేను చేస్తా, నేనెప్పుడు నేర్చుకున్నది 10 మందికి నేను చెప్తా అనే ఆకలి లేదు. ఎందుకంటే మీరు గిరి గీసేసుకున్నారు. ఏమని? సేవకులు మాత్రమే వాక్యం బోధించాలి, చదువుకున్న వారు మాత్రమే వాక్యం బోధించాలి. కనుక 3 విషయాలలో మనం మార్పు చెందుదాం. మనం వింటున్నామా? వింటుంది ఎలా వింటున్నాము, ఏం వింటున్నాం. తర్వాత రాసుకోవడం. నీ ఆసక్తిని బట్టి దేవుడు నీకు తెలివినిస్తాడు, ఎలా రాసుకోవాలో, నీకు అర్థమయ్యేటట్టు ఎలా రాసుకోవాలో. చదువుకున్న వారు కొన్ని బొమ్మల ఆకారాన్ని వేసుకుని రాసుకున్న వాళ్ళని నేను చూశాను. ఆ బొమ్మల్ని బట్టి వాళ్ళు ఏం రాసుకున్నారో వాళ్ళకి జ్ఞాపకం వస్తుంది. వాళ్ళే వీళ్ళు దిద్దలేదే. ఏమని ప్రార్థన చేయాలి? ప్రభు, ఇది నాకు అర్థం కావట్లే, ఇది నాకు విడమర్చి చెప్పు. ప్రభు చెప్తాడు. ఎప్పుడైతే ప్రభు నీకు వాక్యంలో ఒక ప్రత్యక్షతనిచ్చాడు, వాక్యంలో ఒక విషయాన్ని నీకు బయలుపరిచాడు, ఇప్పుడు బయలుపరిచిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? దాన్ని నా వ్యక్తిగత జీవితంలోకి అప్లై చేసుకోవాలి. కురుపు మీద ఆయింట్మెంట్ పావినట్టు ఏ సత్యాన్ని దేవుడు నాకు బయలుపరిచాడు ఆ సత్యాన్ని ఇప్పుడు నేను అంగీకరించాలి. ఉదాహరణకి దేవుడు నన్ను ఒక మాటలో సంధించాడు. సంధించినప్పుడు అయ్యో నేను చేసింది తప్పు అని నాకు తెలిసినప్పుడు నేను వెంటనే వెళ్ళి క్షమాపణ అడుగుట్లో ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయను. రెండోది, అయ్యో నేను క్షమాపణ అడిగితే నాకు చిన్నతనము అనే ఆలోచన రాదు. ఒక సేవకుడిగా నాకు ఉండే గొప్ప ఆనందం ఏంటంటే, అందరూ కాకపోయినా మన మందిరంలో కొంతమంది వాళ్ళు నిజమైన ఆత్మీయులండి. వాళ్ళు క్షమాపణ అడుగుట్లో అస్సలు ఒక క్షణం ఆలస్యం చేయరు. నిజంగా దేవుని ఆత్మ వాళ్ళలో పనిచేస్తుంది. వాళ్ళకున్నంత ఆత్మీయత ఇంకెవ్వరికీ లేదు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళు వెంటనే స్పందించారు. ఫస్ట్ గ్రహించడమే చాలా గొప్ప విషయం. గ్రహించిన తర్వాత దానికి స్పందించి అలాగా క్షమాపణ అడగడం అనేది ఇట్స్ వెరీ గ్రేట్. అందుకనే నేను వింటుంది ఎలా వింటున్నా, ఏం వింటున్నా, 3 విషయాలు నాకు నా జీవితంలో మార్పు తీసుకొస్తుంది. నేను ఉత్తి వింటూ మార్పు రాదు. వింటుంది ఏం వింటున్నానో చూసుకోవాలి, ఎలా వింటున్నానో కూడా చూసుకోవాలి. తర్వాత రాసుకోవాలి. రాసుకున్న తర్వాత దాన్ని నా వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవాలి. అప్పటికి కానీ ఈ స్థాయిలోకి, వాక్యము గ్రహించే స్థాయిలోకి నేను రాను.
ఏమండి? కనుక మనము ఈ విషయాన్ని కొంచెం లోతుగా అర్థం చేసుకుందాము. దేవుని వాక్యము నేర్చుకోవడం అనే దాంట్లో ఇంకొక ప్రమాదం ఉంది. గడిచిన వారాల్లో నేను చెప్పినట్టు, వాక్య జ్ఞానము నాకు ఎక్కువైపోతే అది నాలో ఒక విధమైన గర్వాన్ని తీసుకొస్తుంది. నాలెడ్జ్ పర్ఫెక్ట్, జ్ఞానము నన్ను ఒప్పొంగునట్టు చేస్తుంది, గర్వించినట్టు చేస్తుంది. తద్వారా నేను దేవుని కృప నుండి తొలగిపోయే ప్రమాదం ఉంది. ఏమండి? కనుక నాకు దేవుని మందిరములో దేవుని వాక్కు వెల్లడి చేయబడుతుందంటే దేని కొరకు? అది నా వ్యక్తిగత జీవితంలో దాన్ని నేను అన్వయించుకోవడానికి మాత్రమే. ఉత్తి విని ఆహా అని పొగడ్డానికి కానీ మెచ్చుకోవడానికి కానీ కాదు. నో. అందుకని ఈ రెండు విషయాలు ఎప్పుడు మర్చిపోవద్దు. ఫస్ట్ వినాలా, రెండోది రాసుకోవాలి. ఈ పనులు మీరు చేస్తుండగా మిమ్మల్ని మీరు తయారు చేసుకుంటున్నారు, మిమ్మల్ని మీరు సిద్ధపరచుకుంటున్నారు. బైబిల్లో ఉండే అపర మేధావి ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ప్రతి రెఫరెన్స్ తెలిసిన వాడు చేయలేని పని అక్షర జ్ఞానము లేని ఒక సమరయ స్త్రీ చేయగలిగింది. తాను చూసిన దానిని, విన్న దానిని ఊళ్ళో వాడికి వెళ్ళి చెప్పింది. రండి, మీరు కూడా వచ్చి చూడండి, ఇదిగో నేను ఇది చూసా, ఆయన మాటలు నేను ఇలాగ విన్నా అన్నగానే ఊరు మొత్తం, సమరయ గ్రామం మొత్తం లేచి వచ్చేసింది ఆ మిట్ట మధ్యాహ్నం. వాళ్ళు వచ్చి ఇప్పుడు ప్రభు చెప్తున్న మాటలు వాళ్ళంతటా వాళ్ళు విన్న తర్వాత ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం ఏంటి తెలుసా? ప్రభువా, ఈమె చెప్పిన దాన్ని బట్టి కాక ఇప్పుడు నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము నేరుగా నీ మాటలు మా చెవులతో మేము విన్నాము కాబట్టి మేము మార్మోస్ పొందాం, మేము పాపులమని ఒప్పుకుంటున్నాం. అక్కడికక్కడ వాళ్ళు మార్మోస్ పొందారు. నువ్వు నేను అనేకుల రక్షణకు కారకులు అవ్వచ్చు, మనం సాధనం అవ్వచ్చు. కానీ ఎక్కడ మనం వెనకబడిపోయామంటే మనము ఎలా వింటున్నామా లేదా, వింటుంది ఏం వింటున్నాం, ఎలా వింటున్నాం, ఈ విషయంలో నిర్లక్ష్యత ఉంది. రెండోది రాసుకునే విషయంలో నిర్లక్ష్యత ఉంది. మూడోది దేవుని వాక్య విషయంలో నాకు ఆకలి లేకపోవడం. ఈ వాక్యము నాకు తెలియాలి అనే ఆసక్తి లేకపోవడం. ఏమండి? అయితే కేవలం వినడం, విని దాన్ని గ్రహించడం అది నాకు ఆశీర్వాదం తీసుకురాదు. ఎంతవరకు మందు మాత్ర ఇలా చేత్తో పట్టుకొని దీని కవర్ ఎంత బాగుందో, దీని రేటు 1000 రూపాయలు, 100 రూపాయలు, ఒక్కొక్క మాత్ర 100 రూపాయలు, తెలుసా ఇలాంటి మాత్ర అసలు ప్రపంచంలో ఇంతవరకు ఎక్కడ తయారవ్వలేదు అని చెప్పేంత వరకు నీ రోగము తగ్గదు. దాన్ని తీసి ఆ మాత్ర నోట్లో వేసుకుని నీళ్లు తాగితే అప్పుడు లోపల రోగం బాగవుతుంది. వాక్యం కూడా అంతే. ఉత్తి వింటే కాదు. ఇప్పుడు ఆ వాక్యం నేను కళ్ళారా చూసా, నాకు అర్థమైంది. ఇప్పుడు వ్యక్తిగత జీవితాన్ని, నా జీవితాన్ని ఆ వాక్యంతో నేను తూకమేసు. నేను ఇలా లేనా, ఉన్నాను అంటే ఈ వాక్యం నా సొంతం అయిపోయింది. ఇప్పుడు ఈ వాక్యాన్ని నేను ఎంతమందికి చెప్తానో నా మాట ఈ వాక్యపులో ఉండే శక్తితో వెళ్తుంది ఎదుటి వాని హృదయంలోకి. కానీ ఒకవేళ అది నేను అన్వయించకుండా నేను చెప్పాను అనుకో, అది గోడలకి ఎదుర్కొండా కూర్చున్న ఇంతమంది 50 మంది కాదు కదా, 1,00,000 మంది ఉన్నా కూడా వాళ్ళ చెవులోకి ఒక మాట కూడా వెళ్ళదు. ఏమండి? 5 విషయాలు మన జీవితంలో అన్వయించుకోవలసిన 5 సంగతులు ఇంతవరకు నేను మీకు చెప్పాను. మొట్టమొదటిది శ్రద్ధగా వినడం. రెండోది విన్న దాన్ని రాసుకోవడం. మూడోది రాసుకున్న దానికి ప్రతిస్పందించడం, అంటే వ్యక్తిగత జీవితంలో అన్వయించుకోవడం. నాలుగోది దాని ప్రకారంగా నడుచుకోవడం. ఐదోది ఇప్పుడు ఆ వాక్యంలో ఉండే ఆశీర్వాదాన్ని, అనుభవాన్ని నేను ఆనందముతో అనుభవించడం. 5 సంగతులు మనము
కలిగి ఉండాలి. దేవుని మందిరానికి మనం వచ్చినప్పుడు, దేవుని ఇలాంటి మీటింగ్స్లో ఈ 5 అనుభవాలు మనం కలిగి ఉండాలి. అప్పుడు అసలు సిలువలో అతిశయించడం ఏంటో మనకు అర్థమవుతుంది. సరేనా? అపోస్తలుడైన పౌలు సిలువ యందు అతిశయించినట్లుగా మనం చదువుతూ వస్తున్నాము. చాలామంది క్రైస్తవులకి ఇది అసలు ఎక్కదు. ఎందుకంటే సిలువ శ్రమలకి గుర్తు కాబట్టి ఎవరికి సిలువ అనే అనుభవం వాళ్ళకి ఇష్టం ఉండదు. సిలువ అంటే బోల్డని కష్టాలు, బోల్డని శ్రమలు. కానీ ఎవరు ఎక్కువగా సిలువ అనుభవం గుండా వెళ్తారో వాళ్ళు ప్రభువుకి అంత దగ్గరగా ఉన్నారు. ఎందుకంటే ప్రభు కూడా అదే సిలువ అనుభవం గుండా వెళ్ళాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 33.5 సంవత్సరాలు. ఏ ఒక్క క్షణం ప్రభు సిలువకు వేరుగా లేడు. ఈ సిలువ ఏంటో ఈరోజు మీకు చెప్తాను నేను. ఏమండి? కనుక జాగ్రత్తగా వినండి. ప్రియమైన సహోదరుడు, సహోదరి, ఎక్కడ పాపముందో జాగ్రత్తగా వినండి. ఎక్కడ పాపముందో అక్కడ దేవుని ఉగ్రత ఉంటుంది. ఎక్కడ పాపముందో అక్కడ దేవుని ఉగ్రత ఉంది. ఒకవేళ నేను పాపం చేశాను అనుకో, దేవుని ఉగ్రత నా మీద ఉంది. అసలు నేను పాపం చేశానని ఎలా నిర్ధారణ అవుతుంది? ఇప్పుడు మనందరి వాదన ఏంటి? అసలు నేను పాపమే చేయలేదని నువ్వు అంటున్నావు, నేను పాపం చేయలేదు. కానీ నా కంటికి నువ్వు పాపం చేసినట్టుగా కనబడుతోంది, నీ కంటికి నేను పాపం చేసినట్టుగా కనబడుతోంది. వాడు ఎలా చిక్కులు పెట్టాడు? నీకు నాకు మధ్యలో చిక్కు పెట్టాడు. ఎంత తెలివిగా చేశాడు చూడు. వాడు నీకు నాకు మధ్యలో చిన్న అగ్గిపుల్ల గీసేసాడు. ఇప్పుడు నువ్వు నాకు పాపిగా కనబడుతున్నావు, నువ్వు పాపం చేసినట్టుగా నాకు కనబడుతుంది, నేను పాపం చేసినట్టుగా నీకు కనబడుతుంది. ఈ గొడవలో నాకు నా మట్టుకు నాకేం కనబడట్లేదు, నాలో ఉన్న పాపం నాకు కనబడట్లేదు. కాబట్టి ఇప్పుడు నేనేమంటున్నాను? నేనేం పాపం చేశాను? చేసిందంతా ఆయన. నేను అసలు పాపమే చేయలేదని నేను అంటున్నాను. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అసలు నేనేం పాపం చేశానండి? చేసిందంతా ఆయన. ఇప్పుడు నువ్వు పాపము చేయలే, నేను పాపం చేయలే, మరి ఎవరు చేసినట్టు? కొంచెం ఆలోచన చేసుకోవాలి. కనుక అసలు పాపం అంటే ఏంటి? అసలు పాపం అంటే ఏంటి? ఏ సందర్భంలో దేవుని ఉగ్రత, దేవుని కోపం బయలుపరచబడుతుంది? రోమీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమీయులకి రాసిన పత్రిక 1వ అధ్యాయం. రోమ 1వ అధ్యాయం 18వ వచనాన్ని గమనించండి. దుర్నీతి చేత, నేను చదువుతా. దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇప్పుడు పాపం అంటే ఏంటి? దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించడం అంటే ఏంటి? అణగద్రొక్కడం. ఇప్పుడు పాపం అంటే ఏంటి? నేను చేస్తోంది పాపము అనే సత్యం నాకు తెలుసు. నేను చేస్తోంది ఇది పాపము, ఈ సంగతి నాకు తెలుసు, ఇది సత్యం. కానీ నా దుర్నీతి చేత ఆ సత్యాన్ని నేను అణగద్రొక్కి ఎప్పుడైతే నేను ముందుకు వెళ్తానో అది పాపం అవుతుంది. దుర్నీతి చేత సత్యమును అణగద్రొక్కి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుచున్నది. ఇది వాక్య విరుద్ధము, ఇది పాపము, ఇది నాకు తెలుసు. అయినా నేనేం చేస్తున్నా? నాలో ఉన్న దుర్నీతితో ఆ సత్యాన్ని ఏం చేస్తున్నా? అణిచేస్తున్నా. అణిచి ఇప్పుడు నేను పాపం చేయుట ముందుకు సాగిపోతున్నా. కనుక ఎప్పుడైతే నేను సత్యాన్ని అణిచానో అది భక్తిహీనత. దేవుని మీద నాకున్న భక్తి పోగొట్టేసుకున్నాను నేను. ఇప్పుడు దేవుడు అంటే నాకు భయం లేదు కాబట్టి ఈ సత్యాన్ని నేను అణిచివేసి నా దుర్నీతిని ముందుకు నేను కొనసాగించుకుంటా. అది పాపం.
అలాంటి సమయంలో ఏమవుతుందంట, పరలోకము నుండి దేవుని కోపము బయలుపరచబడుతుంది. కనుక ప్రియమైన సహోదరుడు సహోదరి, ఎక్కడ ఎక్కడ పాపం ఉందో అక్కడ దేవుని ఉగ్రత సిద్ధంగా ఉంది. వారి మీద దేవుని ఉగ్రత పడడానికి సిద్ధంగా ఉంది. ఇది మనము నేర్చుకోవాల్సిన మొట్టమొదటి సత్యం. నువ్వు చేసావా నేను చేశామా అది కాదు. ఇది పాపము అని నీకు తెలిసి కూడా నువ్వు దాన్ని అణగద్రొక్కి నీ దుర్నీతిని బట్టి నువ్వు ముందుకి కొనసాగావా, నువ్వు భక్తిహీనుడు నువ్వు అయిపోయావు. నీ భక్తిహీనతను బట్టి, నీ దుర్నీతిని బట్టి ఇప్పుడు నీ మీద దేవుని కోపం బయలుపరచబడుతోంది. పరోక్షంగా దేవుని శిక్షను నేను తెలిసి కోరి తెచ్చుకుంటున్నా. ఇది మొట్టమొదటి మాట మనము అర్థం చేసుకోవాల్సిందే. మరి ఈ కోపం ఎవరు తొలగిస్తున్నారు? ఇప్పుడు ఇది రెండో వాదన ఏంటంటే, నేను చేసింది ఏమంటే సత్యం అణచడం వాస్తవం, ఇది పాపం అనే సంగతి నాకు తెలుసు, అయినా నేను సత్యాన్ని అణిచివేశా, నా దుర్నీతిని బట్టి నేను చేసేగా దాని పైకి నేను ఏమని వాదిస్తున్నా, ఒకవేళ నేను చేసింది పాపమే అయితే మరి ఇంతవరకు దేవుని శిక్ష ఎందుకు రాలేదు? నేను మీతో చెప్తున్న మాటలు గాలి మాటలు కాదండి, ఇది నా అనుభవంతోనే చెప్తున్నా. నేను ఎదుర్కొన్న ప్రశ్నలు. వాళ్ళకి సత్యాన్ని ఎత్తి చూపించినా కూడా వాళ్ళు నాతో వేసుకున్న వాదనలో, ఒకవేళ నువ్వు చెప్తున్న మాట నిజమే అయితే, నేను చేసింది పాపమే అయితే మరి దేవుని శిక్ష ఎందుకు రాలేదు నాకు అని వాదించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు దేవుని శిక్ష ఎందుకు రావట్లేదు తెలుసా? మనం చేసిన ప్రతి పాపానికి దేవుని ఉగ్రత మన మీద పడాల్సింది పోయి ఆ పడకుండా ఉండడానికి కారణం ఎవరు? రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా 5వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, పేజీ నెంబర్ కూడా చెప్పండి. 136 పేజీ, 9వ వచనాన్ని గమనించండి. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. మళ్ళీ చదువుతాను చూడండి. అయితే 9వ వచనం, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడు. కనుక ప్రభు రక్తము ద్వారా నువ్వు నేను కొనబడ్డాము కాబట్టి దేవుని ఉగ్రత నేరుగా నీ మీద పడక మునిపే ప్రభు ఏం చేసేస్తున్నాడు, తన 2 చేతులు చాపి ఇలాగా నీ మీద నా మీద 2 చేతులు చాపి, ఆ దేవుడు పరలోకము నుండి తండ్రి ఉగ్రత పడుతోంది అంటే ఎవరి మీద పడుతుంది? అది ప్రభు మీద పడుతోంది. ఆ ఉగ్రత నీ మీద పడకుండా 2 చేతులు దేవుడు నీ మీద మీద కప్పి మనల్ని దేవుని ఉగ్రత నుండి రక్షిస్తూ ఉన్నాడు. మనమేం మీసమ్మేలేస్తున్నాం, నేను పాపం చేస్తే అసలు నాకు శిక్ష ఏది? మరి ఇప్పటికి నేను శిక్షింపబడాలి కదా. నీ మీద శిక్ష పడకుండా ఆయన అడ్డుకుంటా ఉన్నాడు. ఆయన నిన్ను ప్రేమించాడు కాబట్టి, నిన్ను తన స్వరక్తం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి, ఉదయం ఆరాధన వర్తమానంలో విన్నట్టు మనం ఆయన సొత్తై ఉన్నాము కాబట్టి ఆయన ఇంకా నన్ను సిలువలో భరిస్తూ ఉన్నాడు. ఉగ్రత నీ మీద కుమ్మరించబడకుండా ఆయన కాపాడుతూ ఉన్నాడు. మనము రక్షింపబడ్డాము దేనిని బట్టి? మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం ప్రకారముగా మనము రక్షింపబడినది దేని కొరకు? దైవోగ్రతకు పాత్రులగుటకు మనం రక్షింపబడలే. చదువుదాం రండి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 187వ పేజీ, 187వ పేజీ, మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఎందుకనగా మనం ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా
రక్షణ పొందుటకే దేవుడు మనలను నియమించను గాని ఉగ్రత పాత్రులకు నియమింపలేదు. నువ్వు నేను రక్షింపబడి సదాకాలము ఆయనతో సహవాసంలో ఉండడానికే నువ్వు నేను రక్షింపబడ్డా, దేవుని ఉగ్రతకు పాత్రలవ్వడానికి కాదు. మన అభిప్రాయాన్ని, మన సంకల్పాన్ని, మన మనస్సును మనం ఎన్ని పర్యాయములైనా మార్చేసుకుంటాం, కానీ దేవుడు తన సంకల్పాన్ని ఎప్పుడు మార్చుకోడు. మన పిల్లల్ని చిచి పాపిష్ట సంతానం మన కడుపున చెడబుట్టారు అని మనమేనా అనేస్తాం, కానీ ఎప్పుడు దేవుడు ఆ మాట అనలేదు. ఇలాంటి వారిని నేను రక్షించాను, చిచి ఎన్నిసార్లు వీళ్ళని క్షమించినా కూడా మళ్ళా అదే పాపం. తమ దుర్నీతి చేత సత్యాన్ని అణచేసి వీళ్ళు నా పేరు ఎన్ని పర్యాయములు నా పేరుని పాడు చేస్తున్నాడో అని ప్రభు ఎప్పుడు విసుక్కోలే. ఎందుకు విసుక్కోలేదంటే ఆయన నన్ను రక్షించింది దేవుని ఉగ్రతకు పాత్రలవ్వడానికి నన్ను రక్షించలే. అందుకే ఇంతవరకు దేవుని ఉగ్రత నీ మీద నా మీద ఇంకా కుమరించబడలే. లేఖనం ఏం చెప్తోంది? ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు రక్షింపబడును, నమ్మని వాని మీద దేవుని ఉగ్రత. యోహాను సువార్త 3:36 ఎంత స్పష్టంగా రాస్తుందో. విశ్వసించని వారి మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంది. నువ్వు నేను విశ్వసించాము కాబట్టి. యోహాను సువార్త 3:36 కుమారుని యందు నిత్య జీవం గలవాడు, కుమారునికి విధేయత కానివాడు. చూసావా? నువ్వు ఒకవేళ ప్రభు లేఖనానికి విధేయుడు కాకపోతే రక్షణార్థమైన రక్షణ, దేవుని ఉగ్రత నీ మీద పడకుండా రక్షింపబడిన నీ రక్షణ నిన్ను కాపాడదు. అప్పుడు నీ అంతటి నువ్వే దేవుని ఉగ్రతను నీ మీదకి తెచ్చుకున్నవాడు అవుతావు. కుమారునికి విధేయుడు కాని వాని మీద దేవుని ఉగ్రత నిలిచి ఉంది, ఇంకా పడలేదు, నీ పైనే ఉంది, నీ తల మీదే ఉంది. ఏ రోజు దేవుడు తన సహనాన్ని కోల్పోతాడో ఆ రోజు దేవుని ఉగ్రత నీ తల మీద పడుతుంది. అప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవ్వడు ఉండడు. యేసుక్రీస్తు ప్రభు ఆ రోజు ఉన్నాడు. ఈ రోజుకి ఒకవేళ దేవుని ఉగ్రత మన మీద పడలేదు అంటే మనం ధన్యులం. అందుకనే చెప్తున్నా, వెంటనే నా తప్పిదములు నేను సరి చేసుకుని క్షమాపణ అడుగుట్లో ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా, అమ్మా నన్ను క్షమించు, నేను నోరు పారేసుకున్నా, క్లియర్. వాళ్ళని కౌగిలించుకుని ముద్దు పెట్టాలనిపిస్తుంది నాకైతే. కనీసం ఆ మెలకుతనం ఉంది, దేవుడనే భయం ఉంది. నాకంటే 100,000 రెట్లు ఆత్మీయులు వాళ్ళు. నాకెంతో గౌరవం. ఐ రియలీ రెస్పెక్ట్ దెమ్. చాలా అవసరం అమ్మ మన ఆత్మీయ జీవితాలలో. వెంటనే స్పందించి వెంటనే. ఎందుకంటే ఎప్పుడు మరణం సంభవిస్తుందో, ఎప్పుడు మరణం వస్తుందో మనకి తెలియదు. ఒక్కసారి కట్టె నుండి ప్రాణం వేరైపోయిన తర్వాత అరే నేను సరి చేసుకోవాల్సిందే అనేటప్పటికీ ఆలస్యం అయిపోయి ఉంటుంది మొత్తం. కనువిప్పి చూసేటప్పటికి మనం చేరవలసిన చోట చేరక వేరే చోట, చేరకూడని చోట మనం ఉంటాం. కనుక ప్రియమైన సహోదరుడా సహోదరి, 3 విషయాలు ఐ వాంటెడ్ టు మీ అందరికీ ఈ 3 సంగతులు నేను తెలియపరచాలనుకుంటున్నా. వీటిని ఎప్పుడు మర్చిపోకుండా జ్ఞాపకం ఉండించుకోండి. మొట్టమొదటి విషయము ఇదే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనాన్ని గమనించండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనం. ఇప్పుడు ప్రభు మనకి ఏమై ఉన్నాడు? కరుణాధారం. మొట్టమొదటి మాట కరుణాధారం.
నా ప్రభువు నాకు కరుణాధారముగా ఉన్నాడు గనుక, కరుణాధారం అనే మాటకు అర్థం ఏంటి? నాకు ఎప్పుడు కరుణ కావాలో, ఎప్పుడు నాకు కనికరం కావాలో నేను ప్రభు దగ్గరికి వెళ్ళి, ఆ కరుణాధారుడి దగ్గరికి వెళ్ళి ఆయన కరుణను నేను విత్డ్రా చేసి తెచ్చుకోవచ్చు. నా బ్యాంకులో నిలవ ఉంటే బ్యాంక్కి వెళ్ళి చెక్ సంతకం పెట్టి డబ్బులు ఎలా తెచ్చుకుంటున్నానో అలాగ నేను మాటికి నేను పాపినే, నేను దుర్మార్గుడినే, నేను చేసింది పాపమే, కానీ నా కరుణాధారుడు ఉన్నాడు. ఆయన నా కనువిప్పు చేసి రే నువ్వు పాపము చేసావురా అంటే, అయ్యో ప్రభువా నాకు తెలియలే, నువ్వు కరుణాధారుడు కాబట్టి ఇదిగో నీ దగ్గరికి వచ్చాను, నన్ను క్షమించు అంటే చాలు, ఇందా తీసుకుపో, నేను నిన్ను కనికరించాను ప్రభు. మొదటి మాట కరుణాధారం. రెండో మాట దగ్గరికి వద్దాం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని మొదట ప్రేమించి, రెండో మాట మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు, అది ఇప్పుడు నా ప్రభు నాకేమై ఉన్నాడు? ప్రాయశ్చిత్తం, నా మారు మనసుకు ఆధారమై ఉన్నాడు. నా ప్రభు నాకు ప్రాయశ్చిత్తముగా లేకపోతే అసలు నాకు మారు మనసే లేదు, నాలో మార్పే లేదు. ఈరోజు నీ హృదయం కరిగింది, ఈరోజు నువ్వు ఒప్పుకున్నావు అంటే ప్రభువు నీకు చాలా సమీపంగా ఉండి నీకు ప్రాయశ్చిత్తంగా ఉన్నాడు కాబట్టి నీ మనసు మారింది. ఆయన నీలో ఉండి నీ మనసును మార్చాడు కాబట్టి, అమ్మా నన్ను క్షమించి నేను పాపం చేశానని నువ్వు అంటున్నావు, మనం అంటున్నాం. ప్రభువా నన్ను క్షమించు అనే భావము అనే మాట నీలోంచి రావడానికి కారణం ఏంటి? ఆయన నాకు ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. ఇది రెండో మాట. మూడవ మాట ఇదే యోహాను 1 యోహాను పత్రిక 2వ అధ్యాయములో క్రీస్తు యేసు అనే ఉత్తరవాది మనకు ఉన్నాడు కదా అని మొదటి వచనంలో చెప్పబడిన తర్వాత 2వ వచనంలో మీరు గమనించే ఒక అద్భుతమైన మాట ఉంది. ఎస్, మూడో మాట ఏంటి? ఆయనే మన పాపములకు శాంతికరం. కనుక 3 విషయాలు మీరు జాగ్రత్తగా ఎప్పుడు మర్చిపోవద్దు. 1, ఆయన నాకు కనికర ఆధారము. ఏమండి? రోమా 3:25లో ఆయన నాకు కనికరాధారుడిగా ఉన్నాడు. 1 యోహాను 4:10లో ఆయన నాకు ప్రాయశ్చిత్తముగా ఉన్నాడు. 1 యోహాను 2:2లో ఆయన నాకు శాంతికరంగా ఉన్నాడు. ఈ 3 ఏమండి కలిపి ఏం చేస్తున్నాయి అండి? ఆ సిలువ ద్వారా నా మీద పడవలసిన దేవుని ఉగ్రతను తొలగిస్తా ఉన్నాయి ఈ 3 విషయాలు. ఏమండి? మీకు జ్ఞాపకం ఉందో లేదో, మనము లూకాసు వార్త 18వ అధ్యాయము ప్రార్థనా అధ్యాయం అని జ్ఞాపకం ఉండించుకోండి. అందులో 2 వ్యక్తులు దేవాలయంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఒకడు సుంకరి, ఇంకోడు పరిసైడు. వీళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు. పరిసైడు చేయవలసిన ప్రార్థన పరిసైడు చేసేసాడు. నేను ఇలాగా, నేను అలాగా, నేను అండా, నేను బండా, నేను కొండ అన్నాడు, అన్నీ అన్నాడు. నేను వీళ్ళ కాదు, ఈ ఎదవలా కాదు నేను అన్నాడు, అన్నీ అన్నాడు. వాడి ప్రార్థన అయిపోయింది. ఇప్పుడు సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ఎలా ప్రార్థన చేస్తున్నాడు? తండ్రి, నీ వైపు కనులెత్తి చూచుటకు కూడా నాకు అర్హత లేదు, దయతో నన్ను కనికరించు అనే పదం వాడాడు అక్కడ. గ్రీకు భాషలో తర్జుమాలో చాలా అర్థాలు తారుమారైపోయాయి. గ్రీకు భాషలో ఈ కనికరించు అనే మాటకు అర్థమే అసలు సుంకరి ప్రార్థన ఏమై ఉందంటే, ప్రభువా నీ వైపు కనులెత్తి చూచుటకు కూడా నాకు అర్హత లేదు, నేను పాపిని, దయతో నీ ఉగ్రత నా మీద పడకుండానట్లు నా మీద నువ్వు కనికరపడు. ఇది అసలైన మీనింగ్.
ఇక్కడికి వచ్చేటప్పటికి అన్ని లేవు, అన్ని మాటలు లేవు. దయతో నన్ను కనికరించు అనే మాట మాత్రమే ఉంది. కనుక ఎప్పుడైతే దయతో నన్ను, నీ ఉగ్రత నా మీద పడుకుంటున్నట్టు నన్ను కనికరించు అన్నాడో, దేవుని సమాధానం ఎలా ఉందో తెలుసా? అద్భుతం. ఇలాంటి విషయాలు నిజంగా జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకొస్తాయి చూడండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. లూకాసు వార్త 18వ అధ్యాయం 14వ వచనం. అతనికంటే, ఎస్, ఎవరికంటే? ఆ పరిసేయుడి కంటే. ఇతడు దేనికి వచ్చాడు? ఏమని ప్రార్థన చేశాడు? దేవా, నీ ఉగ్రత నా మీద పడకుండానట్లు, నీ ఉగ్రత నా మీద ఉండకుండానట్లు, నీ ఉగ్రతకు నేను పాత్రుడు కాకుండానట్లు నన్ను కనికరించు అని ప్రార్థన చేస్తే, ఈ సుంకరి దేవుని కనికరాన్నే కాదు, వెళ్తా వెళ్తా ఎలా వెళ్ళాడండి? నీతిమంతుడిగా తీర్చబడి వెళ్ళాడు. ఉత్తి కనికరం కాదు. అతడి కంటే ఇతడు, చదువమ్మా, అతడి కంటే ఇతడు, అది వచ్చేసా. ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, ఈ ప్రార్థన ఎప్పుడైనా మనం చేశామా? ఓ ప్రభువా, తెలుసో తెలియకో ఎన్నో పాపాలు ఇప్పటికీ నేను చేస్తానే ఉన్నాను, దయతో నీ ఉగ్రత నా మీద పడుకున్నట్టు నన్ను కనికరించు అని ఎప్పుడైతే నువ్వు అంటావో, దేవుడు నిన్ను కనికరించడమే కాదు, నిన్ను నీతిమంతుడిగా తీర్చి నిన్ను పంపుతున్నాడు. ఇతడు ఇంటికి నీతిమంతుడిగా వెళ్ళాడు. నీతిమంతుడు అంటే ఏంటి? అసలు వీడు పుట్టుక నుంచి ఇంతవరకు ఏ పాపము చేయలే. జస్టిఫైడ్ అంటారు ఇంగ్లీష్లో. జస్టిఫైడ్, నిఖార్సైన వ్యక్తి. ఎంతవరకు ఇతడు ఏ పాపము చేయలేదు అంటే ప్రభుతో సమానుడైపోయావు నువ్వు. ప్రభువులో ఏ పాపము లేదు, నీలో కూడా ఏ పాపము లేదు, కాబట్టి నువ్వు నీతిమంతుడవు. అతడి కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళెను. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం కొద్దిసేపట్లో ఈ బలలో పాల్పొందులు పొందబోతున్నాం. ఈ గురి పెట్టుకుందాం. ఎప్పుడెప్పుడు ప్రభువా నీ బల దగ్గరికి వస్తాము, మేము ఇంటికి నీతిమంతులుగా వెళ్ళాలి. నువ్వు మాకు కరుణాధారముగా ఉన్నావు. అత్యంత ప్రాముఖ్యమైన సంగతి, అత్యంత ప్రాముఖ్యమైన విషయం. ప్రియమైన సోదరుడా, సహోదరి, దేవుడికి తన ఉగ్రత నీ మీద కుమ్మరించాలని ఏమాత్రం ఇష్టం లేదు. దేవుడు ఎప్పుడు కోరుకోలేదు నీ మీద తన ఉగ్రత కుమ్మరించాలని. ఏమండి, ఈరోజు నీకు నాకు దేవుని సన్నిధిలో ప్రవేశించే అవకాశము మనకి కలిగింది అంటే అది ఎవరిని బట్టి? ఈరోజు నేరుగా నువ్వు అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి నేరుగా తండ్రి దగ్గరికి వచ్చి కూర్చుని తండ్రి అని నోరారా పిలవగలుగుతున్నావంటే అది ఎవరిని బట్టి? నీకు బదులుగా ఇంకెవరో ఆ ఉగ్రతను తన మీద వేసుకున్నాడు. నీ మీద పడవలసిన ఉగ్రత నీ మీద పడకుండా నిన్ను పక్కకి నెట్టేసి నిన్ను తన శరీరంతో పూర్తిగా కప్పి ఆ ఉగ్రత తన మీద వేసుకున్నాడు గనక ఈరోజు నువ్వు నేను నీతిమంతులుగా తీర్చబడి నేరుగా తండ్రి సన్నిధిలోకి వచ్చి తండ్రి అబ్బా అని మొరపెట్టుకునే ధన్యత, ప్రార్థన చేసుకునే ధన్యత, ఆయనను నోరారా కీర్తించి ఆరాధించే ధన్యత. ఏ పాపము చెయ్యని అతను, ఏ పాపము ఎరగని ఆయన పాపిగా చేయబడి మ్రాను మీద వేలాడుతూ ఉంటే నువ్వు నేను దొరలగా నరహత్యలు చేశాం, మానభంగాలు చేశాం, వ్యభిచరించాం, దుర్నీతి చేత సత్యాన్ని ఒక్కసారి కాదు లెక్కలేనన్ని మార్లు అణిచి ప్రార్థన మనము పాపము చేసిన వారమైన మనము ఈరోజు దేవుని మందిరంలో ఎలా కూర్చున్నామండి? నీతిమంతులుగా. ఎవరిని బట్టి? నాకు బదులుగా నా ప్రభు బలైపోయాడు, నాకు బదులుగా నా కరుణాధారుడు బలైపోయాడు, నాకు బదులుగా ప్రాయశ్చిత్తమైన నా ప్రభు బలైపోయినందున, నాకు శాంతికరమై ఉన్న నా ప్రభువు ఆ శిలువలో బలైపోవటం వలన ఈరోజు ఈ బిరుదు, ఈ గౌరవం, ఇవన్నీ నీకు నాకు లభించాయి. ఆయన క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడు గనక మనం కూడా ఎప్పుడూ క్షమాపణ అడుగుట్లో వెనకాడదు.
చాలా ప్రాముఖ్యమైన సత్యం అండి ఈరోజు మనం నేర్చుకుంటుంది. లేఖనంలో ఉండే ప్రతి మర్మం, ప్రభా ఈ విధముగా నువ్వు నాకు నేర్పించు. నేను నీ కాళ్ళ దగ్గర కూర్చున్నా, ఏ ఒక్క విషయం నాకు తెలియకుండా ఉండద్దు, నాకు ప్రతి విషయం నువ్వు నాకు నేర్పించు. ఉన్నప్పుడు ప్రభువే నీ పక్కన కూర్చుంటాడు. ఇదిగో నేను నీకు ఈ వాక్యము తెలుసుకోవాలని నువ్వు మనసును అప్పగించుకున్నావు చూడు, అందుకొరకు నేను పంపబడ్డా. నేను వచ్చాను నీకు ఆ వాక్యం నీకు బోధించడానికి, నీకు చెప్పడానికి, నీకు తెలియజేయడానికి. దానియేలుతో ఏమన్నాడు తెలుసా? నీ ప్రజలకు జరగబోవు వాటిని నేను నీకు తెలియజేయటకు వచ్చా. మనం ఎంత ధన్యులం అంటే, జీవం కలిగిన దేవుడు ఇంకా జరగని సంగతులన్నీ కూడా నీకు నాకు తెలియపరచాలని ఆశపడుతున్నాడు. లోకంలో నిరీక్షణ లేని వారు ఎప్పుడు భయంతో ఉంటారు. రేపు ఏమైపోద్దో, రేపు ఏం జరుగుద్దో. దేవుని బిడ్డలమైన మనకుండే గొప్ప ధన్యత ఏంటంటే, రేపు జరగబోయే సంగతి ఈరోజు ఆ ప్రభువు నీకు నాకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు, ఇష్టంగా ఉన్నాడు. తెలుసుకునే ఆసక్తి, సమయం. దేవుని భాష చెప్పాలంటే దేవుడు ఏమని చెప్పాలి తెలుసా? జరగబోయే సంగతులన్నీ నీకు చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ నువ్వు నాకు అందుబాటులో లేవు. బెస్ట్ వర్డ్ అది. నువ్వు నాకు అందుబాటులో లేవు అనే మాటకు అర్థమేంటి తెలుసా? నువ్వు నాకు ఎంతో దూరంగా ఉన్నావు. కనుక నీ మనసు నిగ్రహం చేసుకో, నా దగ్గర కూర్చో. రేపు ఏం జరగాలో ఈరోజు నేను నీకు చెప్పినప్పుడు అప్పుడు నీ సిద్ధపాటు ఎలా ఉంటుంది? రేపు ఏం జరగబోతుందో నీకు ముందుగానే దేవుడు తెలియపరిచేశాడు. అప్పుడు నువ్వు ఎలా సిద్ధపడతావు? నీకు ఎక్కడా నష్టం లేకుండా, నువ్వు ఎక్కడా పాపంలో పడిపోకుండా. అంతేకాదు, మిగతా వారికి ఎవరికైనా ఆపద ఉన్నా కూడా నువ్వు చెప్పే స్థితిలో ఉండి వాళ్ళని కూడా కాపాడే స్థితిలో నువ్వు నేను ఉంటాం. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ఆశీర్వాదం. ప్రియమైన సహోదరుడు, సహోదరి, గతంలో మనము ధ్యానించినట్లు మనము చేసిన ప్రతి పాపము లెక్కించబడతా ఉంది. మీరు ఇప్పుడు చెప్పమంటే నేను 6-7 సందర్భాలు చెప్పగలను. భూమి ఆకాశము దీన్ని రికార్డ్ చేస్తూ ఉంది. ఈ భూమి ఒక పెద్ద వీడియో కెమెరా, ఆకాశము ఒక కెమెరా. నువ్వు బహిరంగంగా చేసిన పాపాలన్నీ రికార్డ్ అవుతున్నాయి. దేవుని బల్ల యొక్క కొమ్ములతో నువ్వు చేసిన పాపాలు లెక్కించబడుతున్నాయి. ఇది దేవుని మందిరములో, దేవుని దృష్టిలో నువ్వు చేసిన పాపాలు దేవుడు లెక్కిస్తున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ పడక గది తలుపులు వేసుకుని నువ్వు చేస్తున్న పాపాలు, నీ ఇంటి గోడలో ఉండే ఇటుకలు, ఆ పైన దూలాలు, అవి రికార్డ్ చేస్తున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ బీయింగ్ రికార్డెడ్. ప్రతిదీ. శిక్ష విధించడానికి 2 సాక్ష్యాలు ఉంటే సరిపోతాయి, ఇక్కడ 6 ఉన్నాయి. నీకు నాకు తప్పించుకునే మార్గమే లేదు. కనుక మనం వెంటనే ఒప్పుకుని ప్రభు దగ్గర, ప్రభు దృష్టిలో మనము నీతిమంతులుగా ఉండడం, ఆ నిశ్చయత నీకు నాకు ఉండాలి. వ్యక్తిగతంగా నేను నీతిమంతుడిని అనే నిశ్చయత, ప్రభు నన్ను క్షమించాడు, నన్ను నీతిమంతుడిగా తీర్చాడు అనే నిశ్చయత నీకు నాకు ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఈ చక్కటి భోజన బల్ల, ఈ బల్ల ఏర్పాటు చేశాడు. ఇది ఒప్పుకుని మనం నీతిమంతులుగా తీర్చబడి మన గృహాలకి వెళ్ళడానికి, మళ్ళా చేసిన తప్పు, చేసిన పాపం మళ్ళా చేయకుండా ఇక మీదట నుండి నేను జాగ్రత్త పడి, తెలుసో తెలియకో ఒకసారి గాడిలో పడతాం, 2 సార్లు పడతాం. మాటికి పడుతున్నాం అంటే ఆ మాటకి అర్థం ఏంటండి? అది ఉద్దేశపూర్వకంగా పడుతున్నట్టే కదా. మనలో దేవుడు తన ఆత్మను పెట్టాడు. నీ దేహము దేవునికి ఆలయం. ఈ మందిరం కాదు, ఈ మందిరం దేవునికి ఆలయం కాదు. ఎక్కడో చిన్న డిస్కషన్, అదే చర్చ, ఆ మాట వచ్చింది. మీకు ఒక మాట చెప్పినా, ఈ బిల్డింగ్లో మీరు చెప్పులు వేసుకుని కూడా రావచ్చు, మందిరం లోపల మీరు చెప్పులు కూడా వేసుకుని రావచ్చు. మనం ఎందుకు చెప్పులు వేసుకోము తెలుసా? మన భారతదేశ సాంప్రదాయం ఎలాంటిదంటే, మన రోడ్లు బాగోవు. విదేశాలలో రోడ్లు నీట్గా ఉంటాయి. పైగా విదేశాలలో నిరంతరము వాళ్ళ కాళ్ళకి ఏదో ఒక చెప్పులో జోడో బూటో ఏదో ఉంటుంది. వాళ్ళ కాళ్ళకి అసలు ధూళి ఉండదు. అందుకని
వాళ్ళు మందిరాలలో చెప్పులు వేసుకుని వెళ్ళచ్చు. ఈ బిల్డింగ్ అనేది మన సౌకర్యం కొరకు మనం కట్టుకున్నాం అంతే. ఇది మందిరం కాదు. మందిరం ఏది? నీ దేహం. నీ దేహము దేవునికి ఆలయం అండి. దాన్ని నువ్వు పరిశుద్ధంగా ఉంచాలి. అందులో కుళ్ళు, కుతంత్రాలు, ద్వేషాలు, కోపాలు పెట్టుకుని నువ్వు మందిర పరిశుద్ధత గురించి మాట్లాడితే కొంచెం ఆలోచన చేయండి. లేఖనం ఏం చెప్తోంది? మనమేం మంచి ఎప్పుడైతే నేను ఈ మందిరం పరిశుద్ధత గురించి ఈ బిల్డింగ్ పరిశుద్ధత గురించి మాట్లాడుతున్నానో, నా దృష్టిలో ఈ బిల్డింగ్ నాకు ఏమైపోయింది? ఇప్పుడు విగ్రహం. నేను విగ్రహాధికుడిగా మారిపోయాను. దేవుడు నీ దేహము నాకు ఆలయం, నేను నీలో ఉన్నానని చెప్తున్నాడు. ఈ బిల్డింగ్లో ఉన్నానని చెప్పట్లా. మనం ఈ బిల్డింగ్లో చెప్పులు ఇప్పుకుని వస్తున్నాం. ఎందుకు అంటే మన కాళ్ళకి పేడ అంటుకుంటుంది, బాడ అంటుకుంటుంది. ఎందుకంటే మన వీధులు అలాంటివి కాబట్టి. నువ్వు చెప్పులు వేసుకుని కూడా వచ్చి కూర్చోవచ్చు, తప్పేమీ లేదు. నో, బిల్డింగ్లో ఏం లేదండి. బిల్డింగ్ మన సౌకర్యం కొరకు మాత్రమే కట్టుకున్నాం మనం, అంతే. బయట ఎండలో కూర్చోలేం కాబట్టి, చెట్టు కింద ఉండలేం కాబట్టి, మన సౌకర్యం కొరకు బిల్డింగ్ అంతే. ఇదొక సదుపాయం మాత్రమే. మందిరం అయితే నా దేహం. అందుకేనే దీనికంటే నువ్వు దీని గురించి ఆలోచన చేయి. ఇది శుభ్రంగా ఉందనుకో, ఈ బిల్డింగ్ కూడా శుభ్రంగా ఉంటుంది. ఇది శుభ్రంగా లేదనుకో, ఇది కూడా అలాగే ఏడుస్తుంది. ప్రభు అన్నాడు, మీ అంతరంగాన్ని మీరు శుభ్రం చేసుకోండి, బాహ్యము దానంతట అదే శుభ్రమైపోతుంది. ఇది మనం నేర్చుకోవాల్సింది. ప్రేమైన సహోదరు, ఆ సహోదరి, ఈరోజు దేవుని ఉగ్రత మనం చేసిన పాపముల మీద పడట్లేదు అంటే మనం దేవునికి అవిధేయముగా ఉన్నాం కనుకనే పాపము చేశాము. కాబట్టి దేవుని ఉగ్రత మన మీద ఇప్పటికీ నిలిచి ఉంది. కేవలం మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జోక్యము వలన, ఆయన రక్తం వలన మన మీద ఉగ్రత పడకుండా ఉంది. ఆయన మనల్ని నీతిమంతుగా తీర్చాడు కాబట్టి ఆ ఉగ్రత మన మీద కుమ్మరించబడకుండా ఉంది. దేవుడు నీకు నాకు ఇంకా సమయాన్ని ఇస్తున్నాడు. బట్ దెర్ ఈజ్ అ డే, వన్ డే, ఒకరోజు, వన్ డే విల్ కమ్, తప్పకుండా ఒకరోజు వస్తుంది. ఆ రోజు దేవుడు తన సహనానికి ముగింపు పలుకుతాడు. ఎందుకంటే ఏదో ఒక రోజు తీర్పు తీర్చాల్సిందే. ఆ తీర్పు దినాన్న అప్పుడు దేవుడి సహనం అనేది ఉండదు. ఇంకా ఆ రోజు దేవుని ఉగ్రత కుమ్మరించబడుతుంది. దేవునికి అవిధేయులైన వారు అక్కడికక్కడే నాశనం అవుతారు. సదాకాలము నరక శిక్షలో పాల్పంపులు పొందుతారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడు. నువ్వు దేవునికి విధేయుడువా కావా చూసుకో జాగ్రత్తగా. ఇందాక మనం చదివిన ఆ మాట రోమా 3, యోహాను సువార్త 3:36 ఇంటికెళ్ళి చదువుకో. నువ్వు దేవునికి అవిధేయుడు కాకపోతే దేవుని ఉగ్రత నీ మీద ఉంది. ఏదో ఒకరోజు అది పడడం గ్యారంటీ. ఇంతవరకు పడలేదంటే అది దేవుడికి నీ మీద ఉన్న ప్రేమను బట్టి దేవుడు ఆ ఉగ్రతను ఇంకా ఆపుకుని కూర్చున్నాడు, అంతే. యవనస్తులకి ఈ మాట మరి ముఖ్యంగా చెప్తున్నాను నేను. ప్లీజ్, చేతులు జోడించి బతిమాలుకుంటున్నా, దయచేసి దేవునికి అవిధేయులుగా ఉండద్దు. ఏ రోజు ఆ ఉగ్రత పడుతుందో తెలియదు. దానికంటే ముందు ప్రభువా నన్ను క్షమించు. నీతిమంతులుగా తీర్చబడ్డామా, ఆ దేవుని ఉగ్రత మన మీద తొలగిపోయినట్టే. ప్రార్థన చేసుకుని ప్రభు బలలో పాల్పంపులు పొందుదాం. దయచేసి మోకరించండి.